పిన్ని కృష్ణన్ తన కళ ద్వారా సమాజానికి అద్భుత సందేశం ఇస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆమె చిత్రించిన విభిన్న శైలుల 64 యోగినుల చిత్రాలు సమాజంలో నైతిక విలువలు పెంచేలా ఉన్నాయని తెలిపారు. పిన్ని కృష్ణన్ కృషిని ప్రశంసించారు. ఈ చిత్రాల ద్వారా చెడుపై మంచి గెలవాలని, జన జీవితాల్లో మంచితనం, ఆధ్యాత్మికత పెరగాలనే ఉద్దేశంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ చిత్రలహరి టూరిస్టులను ఆకర్షిస్తుందంటున్న మంత్రి కందుల దుర్గేష్తో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా ఉన్ని కృష్ణన్ అనే మహిళ చిత్రపటాలు వేస్తూ దేశవ్యాప్తంగా వాటిని ప్రదర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికీ 16 రాష్ట్రాలు తిరిగారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూడా ఆవిడ రావడం జరిగింది. 64 యోగిని చిత్రపటాలని ఆవిడ డ్రా చేయడం, ప్రదర్శించడం జరిగింది. విజయవాడలో ప్రదర్శించారు. దీన్ని విజిట్ చేయడానికి కూడా ఇప్పుడు మంత్రి కందుల దుర్గేష్ వచ్చారు. ఆయన మనతో పాటు ఉన్నారు. సార్, మొత్తం దేశం వ్యాప్తంగా ఆవిడ తిరిగాను అంటున్నారు. ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా మిగిలి ఉన్నాయి, వాటిలో కూడా ప్రదర్శించాలంటున్నారు. ఇది ఒక గొప్ప అనుభూతి. ముఖ్యంగా ఒక చిత్రకారిణి తన మస్తిష్కంలోంచి పుట్టినటువంటి ఆలోచనల్ని ఒక చిత్రపటం రూపంలోకి తీసుకొచ్చి 64 యోగినుల్ని, వివిధ రూపాల్లో ఉన్నటువంటి యోగిని మాతలను అందరినీ కూడా అద్భుతంగా చిత్రీకరించి ఒక్కొక్క చిత్రపటం నుంచి ఒక్కో రకమైనటువంటి సందేశాన్ని మానవాళికి అందించేటువంటి విధంగా డాక్టర్ బీనా ఉన్నికృష్ణన్ గారు చేసినటువంటి ప్రయత్నాన్ని మనందరం కూడా అభినందించాలి. ఈరోజు మాకినేని బసవపున్నయ్య కళాక్షేత్రంలో వారి యొక్క ప్రదర్శన చాలా అద్భుతంగా సాగుతూ ఉంది. ముఖ్యంగా వారు చూపిస్తున్నటువంటి ప్రతిభ ఒక అద్భుతమైన ప్రతిభ. ఇక్కడ యోగినులు 64 మంది ఉన్నారనేటువంటి మాటతోటి ఒక్కొక్క యోగిని ఏ రకమైనటువంటి రూపంలో ఉండాలి, ఏ రకమైన సందేశం ప్రపంచానికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఆమె మాత్రమే క్రియేటివ్గా ఆలోచించి తయారు చేసి ఇంత చక్కటి చిత్రపటాలని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. వాటన్నిటినీ కూడా మేము చూసి చాలా ఆనందపడడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో లేని విధంగా కళలకి, సాంస్కృతిక విభాగానికి కూడా పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రదర్శన మరింతగా శోభాయమానంగా ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ, ఇలాంటి చక్కటి చిత్రపటాలను వేసినటువంటి ఉన్నికృష్ణన్ గారికి అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని చేపట్టాలని, వాటి ద్వారా ఔత్సాహిక కళాకారులు ఎవరైతే ఉన్నారో, ఔత్సాహిక చిత్రకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో తోడ్పాటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మేము కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కళాకారులకు సంబంధించి మొన్న అమరావతి కానీ, విశాఖపట్నంలో పెట్టిన ప్రదర్శన కానీ, ఇట్లాంటివి కళాకారులని ప్రోత్సహించడానికి పెడుతున్నాం. ఇంకా రానున్న రోజుల్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయొచ్చు? మీరే గమనించారు, 2019 నుంచి 24 వరకు ఏనాడు ఒక్క కళారూపాలని ప్రదర్శించే అవకాశం కూడా ఈ రాష్ట్రంలో దొరకలేదు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 21 నెలల కాలంలో రాష్ట్రంలో అన్ని మూలల్లో కూడా అనేక పండుగలను నిర్వహించడం మాత్రమే కాకుండా మనం వారు మర్చిపోయినటువంటి కందుకూరి పురస్కారాలు కానివ్వండి, అదేవిధంగా మన ఉగాది పురస్కారాలు, కళారత్న పురస్కారాలు కానివ్వండి, దాంతోపాటు గుర్రం జాషువా గారి పేరుతో ఇచ్చేటువంటి పురస్కారాలు కానివ్వండి, ఇలా ఎక్కడ చూసినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారుల్ని, జానపద కళాకారుల్ని, కవుల్ని, రచయితల్ని, గాయకుల్ని అందరినీ కూడా వారికి భుజం తట్టి మీ వెనక రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పే విధంగా మేము చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కళాకారులందరి మనసుల్లో కూడా ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తున్నాయి. తద్వారా ఈ రాష్ట్రాన్ని కళలకు సంబంధించి ఒక పక్కన ప్రభుత్వపరమైనటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు మరో పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతోటి ఆ మధ్యకాలంలో చిత్రకళా వీధి అనేటువంటిది రాజమండ్రిలో నిర్వహించాం. ఇవాళ ఇక్కడ ఉన్నికృష్ణన్ గారి యొక్క ఈ ప్రదర్శన ఇక్కడ జరుగుతూ ఉంది. ఇలాగ రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా అన్ని కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రాష్ట్ర పండుగలుగా కొన్ని ప్రముఖుల యొక్క జీవితాలని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర పండుగలుగా ఏర్పాటు చేసుకుని ప్రతి పండుగను కూడా ప్రజలకు చేరువు తీసుకువెళ్ళేలాగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తద్వారా ఈ రాష్ట్రంలో కళా సాంస్కృతిక వైభవం మరింతగా పునరుద్ధరించబడుతుంది అనేటువంటి మాటను తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్స్తో టూరిజం డెవలప్ అవుతున్నా, ఒకవైపు అయితే ముఖ్యంగా నిధులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి ఆ సోషల్ మీడియాలో కూడా వైసీపీ ట్రోల్ చేస్తుంటుంది. వారు దుర్వినియోగం చేస్తుందనేటువంటి మాట మాట్లాడడానికి వాళ్ళకి అర్హత లేదు. ఎందువల్లంటే దుర్వినియోగం చేయడానికి నిలువెత్తు నిదర్శనం ఎవరంటే జగన్ ప్రభుత్వం. మీరే చూశారు, అక్కడ ఋషికొండ మీద నిర్మించిన ప్యాలెస్ ఎంత దుర్వినియోగం అయిందో మనకు తెలుసు. అదేవిధంగా ఏనాడైనా ఇక్కడ పురస్కారాలు కానీ, ఉగాది పురస్కారాలు కానీ, కళాకారులను ఆదరించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏనాడైనా వారు చేపట్టారా? ఏ రోజు కూడా ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టారనే దానికి ఒక లెక్క పత్రం లేదు. దుర్వినియోగం అనేటువంటి మాట మాట్లాడడానికి వాళ్ళకి ఏ రకమైన అర్హత లేదు. దుర్వినియోగం అంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ ప్రభుత్వమే.
సో ముఖ్యంగా చూసారు కదా, చిత్రపటాలు ఎంతో చక్కగా ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. మొత్తం మీద 64 యోగిని అమ్మవార్ల చిత్రాలను అయితే ఆవిడ పెయింట్ చేయడమే జరిగింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రాలని ప్రతి ఒక్క రాష్ట్రంకి తిరిగి ప్రదర్శించాలని కూడా ఆవిడ యొక్క కోరిక అని కూడా చెప్పడం మనం ఇక్కడ చూస్తే చాలా అద్భుతంగా కూడా ఈ చిత్రపటాలన్నీ ఉన్నాయి. ఇంకా మంత్రి విజిట్ చేయడమే కాకుండా ఆవిడ మనకి ఇప్పుడు కొత్తగా తెలిసిన న్యూస్ ఏంటంటే ఆవిడ యొక్క ఇమాజినేషన్ ద్వారా కూడా ఈ చిత్రాలన్నిటిని ప్రదర్శించారనే చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా ఇలాంటి ఒక టాలెంట్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి పైన కాకుండా సంక్షేమం వైపు కూడా అడుగులు వేస్తూ టూరిజంని మరింతగా డెవలప్ చేస్తూ ఇట్లాంటి మంచి మంచి కళాకారులను తీసుకురావడమే ప్రోత్సాహంగా మారుతుందని కూడా చెప్పడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం ఏవైతే నిధులు దుర్వినియోగం చేస్తున్నారు అన్న మాటకు వస్తే అసలు వాళ్ళకి అటువంటి అర్హత కూడా లేదని కూడా చెప్పడం జరిగింది. ఉన్నికృష్ణనే కాకుండా ఇట్లాంటి మహిళలు ఎక్కడైతే కళాకారులు గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారో వారందరినీ కూడా నలుమూలల నుండి తీసుకొని వచ్చి ప్రదర్శిస్తాం. రానున్న రోజుల్లో టూరిజంలో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడమే మోటోగా పెట్టుకున్నామని కూడా మంత్రి చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.